హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. 25 ఏళ్ల వయసులో తీసుకున్న ఆ నిర్ణయాలు, ఆ గోల్స్ వయసు ఎదిగే కొద్దీ ఎందుకంత విఫలమైపోతున్నారు సార్? విజయంలో ఇంత అంతరార్థం ఎందుకు వచ్చేస్తుంది? విజయం ఒకరికొకలాగా ఎందుకు వ్యత్యాసం రావుతుంది? 100 మందిలో కేవలం 5% మాత్రమే సెటిల్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనము విజయం కోసము ప్రయత్నం చేస్తుంటే ఆ లక్ష్యం చేరుకుంటే విజయం సాధించినట్టు, ఒకవేళ చేయలేకపోతే అది అపజయం పొందినట్టు. ఇప్పుడు నేను ఒక బుక్ గురించి చెప్తాను, మ్యాన్ సెర్చ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఇందులో ఒక సైకియాట్రిస్ట్ ఆ బుక్ని రాయడం జరిగింది. అది గూగుల్లో కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి విజయం సాధించాడంటే అది తనకి ధైర్యం లేకపోవడం వల్ల, లేకపోతే పిరికితనం వల్ల కాదట. అది సమాజం వల్ల నేర్పించిన ఆ సమాజం ఇంపాక్ట్ వల్ల అతను సాధించలేకపోతున్నాడు అనేది ఆ పుస్తకం యొక్క సారాంశం. ఎందువల్లంటే మన సమాజం మనకి ఏం నేర్పిస్తుంది? చిన్నప్పటి నుంచి బాగా చదువు, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత బాగా పనిచేయి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళు, ప్రమోషన్ వస్తుంది. అలాగా మన లైఫ్ 16-18 సంవత్సరాల చదువు ఉద్యోగం కోసం పెట్టేస్తున్నాం. ఉద్యోగంకి వెళ్ళి మన 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల చాలా యవ్వనం అనే వయసు, ఈ 25 ఇయర్స్ కూడా జాబ్ అనే పేరుతోటి మనం ఎవరినో పోషించడానికి వెళ్తున్నాం. అసలు జాబ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రియల్ ఏజ్లో స్టార్ట్ అయినప్పుడు ఆ ఇండస్ట్రియల్ ఏజ్లో ఎంప్లాయీస్ కావాలి కాబట్టి అప్పుడు జాబ్ అనే పదాన్ని సృష్టించడం జరిగింది. 9 to 5 లేదా 9 to 6 జాబ్లు అనేవి. సో ఇప్పుడున్న నాలెడ్జ్ ఏజ్లో మన నాలెడ్జ్ని వాడుకుంటూ మనము ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా జాబ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డూ సంథింగ్ టు క్రియేట్ సెకండ్ ఇన్కమ్ సోర్స్.